అందరికీ శుభోదయం. నేను మీ మహేష్, సాక్షి క్రైమ్ రిపోర్టర్ సిరిసిల్ల. ఈరోజు సాక్షి దినపత్రిక కరీంనగర్ ఎడిషన్లో ఒక మంచి ఆసక్తికరమైన వార్తనైతే అందించడం జరిగింది. ఇందులో లైసెన్స్డ్ వెపన్స్ గురించి ఒక ఆసక్తికరమైన వార్తనైతే మనం చూడొచ్చు. అయితే ఈ వెపన్స్ అనేటివి ఒక షోకేజ్గా మారిపోయినాయి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడము, ఈ విధంగా చేయడం పైన కరీంనగర్ మొదటి పేజీలో మంచి వార్తనైతే పబ్లిష్ చేయడం జరిగింది. అనగనగా ఒక ఆయుధం అనే క్యాప్షన్ తోటి ఇవ్వడం జరిగింది. అయితే కమిషనరేట్లో ఉన్నటువంటి పోలీస్ విభాగంలో ఉన్నటువంటి సంబంధాలను ఆసరాగా చేసుకొని హైదరాబాద్కు చెందినటువంటి ఒక వ్యక్తి కరీంనగర్లో లైసెన్స్డ్ వెపన్ తీసుకున్నట్టుగా వార్త యొక్క పూర్తి సారాంశము. అయితే పోలీసుల్లో ఉన్నటువంటి సత్సంబంధాలను ఉపయోగించుకొని హైదరాబాద్కు సంబంధించినటువంటి బడా వ్యాపారి తన లైసెన్స్ను కావాలంటూ తనకున్నటువంటి పోలీస్ సంబంధాలను కరీంనగర్లో నేర్పడం అయితే జరిగింది. దీని ఆధారంగా ఒక ఏసీపీ స్థాయి అధికారిని అండగా చేసుకొని వెపన్ కోసం కావాలంటూ అభ్యర్థించినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారము కరీంనగర్లో ఉన్నటువంటి ఒక ఇంటి చిరునామాను పెట్టి వెపన్ అయితే పొందడం జరిగింది. కానీ ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా జిల్లాలోని కమిషనరేట్ పరిధిలోని అన్ని జిల్లాలోని వెపన్స్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి వరకు అధికారులు ఎవరు మారకపోవడంతో దీనిపైన ఎలాంటి అనుమానం రాలేదు. ప్రస్తుతము ఆ విధంగా సరెండర్ చేసినటువంటి వెపన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడమే కాకుండా దాన్ని కరీంనగర్ కమిషనరేట్ నుండి హైదరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేయాలంటూ ఎవరైతే బడాబాబు వ్యాపారి ఉన్నారో అతను దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. దీనిపైన అసలు కరీంనగర్లో ఉన్నటువంటి వెపన్ని హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయడం ఏంటనే అనుమానం వచ్చినటువంటి పోలీస్ అధికారులు అసలు ఈ వెపన్ ఇవ్వడానికి దరఖాస్తు అతను ఉన్నటువంటి చిరునామా పైన కొంచెం లోతుగా పరిశీలన చేస్తే అసలు విషయాలు బయటపడినట్టు తెలుస్తుంది. దీని ప్రకారంగా ఆ బడాబాబు ఎక్కడైతే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడో ఆ ఇంటికెళ్ళి విచారణ చేసినటువంటి పోలీసులకు కంగు తినేటువంటి విషయాలు తెలిసింది. అసలు ఆ వ్యాపారి కరీంనగర్లో లేడని, అసలు ఆ ఇంటిలో కిరాయికే లేడనే విషయం తెలవడంతో అసలు ఏం చేద్దామని చెప్పేసి పోలీస్ విభాగం అంతా కూడా హైరాణ పడుతున్నట్టుగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులకు ఒక టెన్షన్ పట్టుకుంది. అసలు ఇలాంటి వెపన్స్, ఇల్లీగల్ వెపన్స్, అనధికారికంగా చిరునామాలు ఉన్నటువంటి వెపన్స్ ఎన్ని ఉన్నాయనే విధానం లోపల విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా జగిత్యాల జిల్లా, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇలాంటి అనధికారికంగా అవసరం లేనప్పటికీ కూడా, అంటే ప్రాణహాని ఉంటే తప్ప, అత్యంత ఆస్తిపరులు అయిపోయి వాళ్ళకు ప్రాణహాని ఉంటే తప్ప వెపన్స్ ఇవ్వకూడదన్న నిబంధనలు తుంగలో తొక్కి కొంతమంది అధికారులను అండగా చేసుకొని పలువురు గన్ సంస్కృతికి పాల్పడుతున్నట్టుగా గతంలో కూడా వార్తలు రావడం జరిగింది. వీటన్నింటిపైన పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అనవసరంగా, అంటే భయభ్రాంతులకు గురి చేసి పంచాయతీలు చేసేటువంటి విధానాలకు, లేదంటే గన్ అనే ఒక కల్చర్ని ముందు పెట్టి ఒక ఆర్భాటంగా ఫీల్ అయ్యేటువంటి విధానాలకు చెక్ పెట్టాలని చెప్పేసి జిల్లాల లోపల ఒక అభిప్రాయం ఉంది. ఈ విధానం వైపు పోలీస్ అధికారులు అడుగులు వేస్తారని చెప్పేసి భావించవచ్చు. అలా జరిగితేనే ఈ అనధికారిక వెపన్స్ అన్నీ కూడా రికవరీ చేసుకుంటేనే గన్ కల్చర్ పక్కదారి పట్టకుండా ఉంటుందని, అసలు ప్రాణహాని ఉన్న వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు.